యేసయ్యా నిన్నే సేవింతును, ఆరాధింతును, స్తుతింతును. యేసయ్యా నిన్నే సేవింతును, ఆరాధింతును, స్తుతింతును. బందీనైపోయా నీలో మునిగి తేలాక, నా వల్ల కాదయా నేను వీడియుండుట. బందీనైపోయా నీలో మునిగి తేలాక, నా వల్ల కాదయా నిన్ను వీడియుండుట. యేసయ్యా 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 యేసయ్యా. నన్ను వీడని నీ ప్రేమను, ఎడబాయని నీ కరుణను, వెన్నంటియుండే కృపలను వర్ణించగలనా. నన్ను వీడని నీ ప్రేమను, ఎడబాయని నీ కరుణను, వెన్నంటియుండే కృపలను వర్ణించగలనా. బందీనైపోయా నీలో మునిగి తేలాక, నా వల్ల కాదయా నేను వీడియుండుట. ఓ బందీనైపోయా నీలో మునిగి తేలాక, నా వల్ల కాదయా నేను వీడియుండుట. యేసయ్యా 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 యేసయ్యా. నింపావు నీ అగ్నితో, నింపావు నీ శక్తితో, నింపావు జీవజలముతో, నిన్నే మహిమ పరతును. నింపావు నీ అగ్నితో, నింపావు నీ శక్తితో, నింపావు జీవజలముతో, నిన్నే మహిమ పరతును. మహోన్నతుడా, మహాగణుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, దేవాతి దేవుడా, నజరేయుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధాత్మ దేవుడా, మీకు వందనాలు ప్రభువా. మీరెంతైనా నమ్మతగిన దేవుడు, నీతిమంతుడు, మీకు వందనాలు ప్రభువా. మరొక నూతన దయాకిరీటమును ప్రభువా మీరు దయచేసిన దేవుడు, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు నేను చెల్లించుకుంటున్నాను. వాక్యమును తెలియచేయుచుండగా పరిశుద్ధాత్మ దేవుని నడిపింపును దయచేయండి. వినేవారిలో గొప్ప గ్రహింపును దయచేస్తారని, మీ నామానికి మీరు మహిమను తెచ్చుకుంటారని ప్రభువా యేసు క్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనం తెలియజేయుచున్నాను. ఈరోజు వాక్య ధ్యానం కొరకు యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం చదువుతాను చూడండి. ఒక లైన్ మాత్రం చదువుతున్నాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని ఇక్కడ రాయబడి ఉందండి. ఈరోజు యేసుక్రీస్తు వారు మనకిచ్చిన వాక్కు లేదా అంశం ఏంటంటే క్రైస్తవుడు లోకముతో కలిగి ఉన్న సంబంధము. దాని గురించి మనం ఈరోజు చర్చించబోతున్నాము. మనము చదువుకున్న ఈ లేఖన భాగంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని రాయబడి ఉంది. అంటే దేవుడు లోకమును ప్రేమించడము అంటే అర్థం ఏంటంటే
లోకంలో ఉంటున్న మనిషిని దేవుడు ప్రేమిస్తున్నాడు అని ఇక్కడ అర్థం అనమాట. సో ఒకసారి దేవుడు మనల్ని ప్రేమించిన తర్వాత తిరిగి మనం ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమిస్తామో మనము ఎవరముగా పిలువబడతామంటే క్రైస్తవునిగా మనం పిలువబడతామన్నమాట. అంటే ఒక మనిషిని భూమి మీదకి దేవుడు తీసుకొని వచ్చిన ఉద్దేశం ఏంటంటే ఆయన కొరకు నమ్మకముగా ఆయన యందు విశ్వాసముతో జీవించాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశము. ఆ ఉద్దేశాన్ని ఎవరైతే నెరవేర్చే ప్రయత్నము చేస్తూ ఉంటారో వాళ్ళందరినీ కూడా దేవుడు ఏమని పిలుస్తాడు అంటే క్రైస్తవుడు అని పిలుస్తాడు. ఈరోజు అందుకే దేవుడు మనకి ఇచ్చాడు వాగ్దానం ఏంటంటే క్రైస్తవుడు లోకముతో కలిగి ఉన్న సంబంధము. అంటే ఈ లోకములో మనం ఉంటున్నాం కదా, ఈ లోకముతో ఎటువంటి సంబంధం మనం కలిగి ఉండాలి అన్న ఒక మాట దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోచున్నాడు. ఒక చిన్న స్టోరీ లాంటిది మీకు చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఏంటంటే ఒక మహారాజు గారు అనమాట. ఆ మహారాజు గారు సమాధానం లేక నేను చాలా సమాధానంగా జీవించాలి అని ఆశిస్తున్నాను, కాబట్టి ఏం చేద్దాం అని చుట్టుపక్కల ఉంటున్న తన దగ్గర ఉంటున్న వారిని అడిగినప్పుడు వాళ్ళు ఒక సలహా ఇచ్చారంట. ఆ రాజుగారికి అసాధ్యమైనది ఏమీ లేదు కదా, కాబట్టి ఎత్తైన శిఖరం మీద ఒక మంచి భవనం కట్టుకొని ఆ భవనంలో నివసించండి, ఖచ్చితంగా మీకు సమాధానం దొరకవచ్చు అని రాజుగారికి చెప్పినప్పుడు రాజుగారు ఎత్తైన శిఖరం మీద భవనం కట్టుకున్న తర్వాత ఆ ఎత్తైన శిఖరం మీదకి ఎక్కాలంటే ఆ యొక్క ఎత్తైన శిఖరాన్ని ఇలా చుట్టూరు కూడా తిరిగి వెళ్ళాలన్నమాట ఆ గుర్రబండి మీద. అయితే ఆ గుర్రబండి తోలడానికి కావలసిన నిపుణులందరినీ కూడా రాజుగారు పిలిపించి వాళ్ళకి గొప్ప విందులు చేయించి వారందరితో ఈ విధంగా అన్నారంట, నేను ప్రతిరోజు కూడా మరి పరిపాలన చేయడానికి నా భవనంలో నుంచి నేను దిగి రావాలి, ఇక్కడైతే నాకు సమాధానంగా ఉంది, కానీ అక్కడి నుంచి ఇక్కడికి దిగిరావడానికి నాకు ఒక మంచి గుర్రబండి తోలే నిపుణుడు నాకు కావాలి అని చెప్పి ప్రకటన ఇచ్చాను. మీరందరూ కూడా ఈ యొక్క విందుకు వచ్చారు, నేను ఆహ్వానించిన ఈ విందుకు మీరందరూ కూడా వచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు అని చెప్పి వారికి దారి ఖర్చులు ఇచ్చి వారికి ఎన్నో బహుమానాలు ఇచ్చారు. కాకపోతే ఒకరిని మాత్రమే అపాయింట్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి మరి వాళ్ళందరికీ కూడా ఒక ఇంటర్వ్యూ లాగా వాళ్ళు పెట్టారనమాట. ఆ ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీరు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటే మీరు గుర్రబండిని ఏ విధంగా తోలగలరు అంటే ప్రమాదము, అంటే అది చాలా ఇలా కరువుగా తిరిగేటప్పుడు ప్రమాదముగా అంటే ఇంత మీటర్స్ దూరంలో ఇంకా అంచున వచ్చేసి మనం తోలామనుకోండి, సరిగ్గా తోలితే పర్వాలేదు కానీ కొంచెం అటు ఇటు అయినా కూడా అక్కడి నుంచి పడిపోయే ప్రమాదం ఉందన్నమాట. సో అటువంటి పరిస్థితుల్లో కూడా మరి నేను చక్కగా తోలగలను, అనేక రకాలుగా నేను ఇంత ఇంచులో తోలగలను, ఇంత దగ్గర నుంచి తోలగలను, ఆ అంచు నుంచి ఇంత దగ్గర నుంచి తోలగలను అని ఒక్కొక్కరు ఇంటర్వ్యూలో చెప్తూ ఉన్నారనమాట. అయితే ఒకళ్ళు లేచి ఏమని చెప్పాడంటే, నేను తల వెంట్రుక ఎంతైతే సన్నగా ఉంటుందో అంత దగ్గరగా నేను తోలగలను, నేను అంత ఎక్స్పీరియన్స్ డ్రైవర్ని అన్నాడు. వామ్మో అనుకొని ఇంకా అనేక మంది చెప్తున్నప్పుడు ఇంకొకళ్ళు లేచాడు. అయితే మహారాజు గారు అనుకున్నారు, తల వెంట్రుక దగ్గరే చాలా దగ్గర కదా, ఇంకా అంతకు మించి దగ్గర ఏముందా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాడు. ఈయనేం చెప్తాడో విందాము అని ఆశ్చర్యంగా అతని వైపు చూస్తున్నాడు. అయితే అతను లేచి ఏమంటున్నాడంటే, నేను ఆ యొక్క అంచుకి ఎంత దూరంగా తోలగలిగితే అంత దూరంగా తోలుతాను అని చెప్పాడంట. అదేంటి అందరు కూడా దగ్గరగా తోలుతారు అని చెప్తే నువ్వు దూరంగా అని చెప్పావంటే, నేను మిమ్మల్ని ప్రమాదంలో పడేసే డ్రైవర్ని కాదు, మిమ్మల్ని జాగ్రత్తగా తీసుకురావడం నా బాధ్యత. అందుకని ఆ ప్రమాదపు అంచు నుంచి ఎంత వీలైతే అంత దూరంగా నేను తోలి మిమ్మల్ని జాగ్రత్తగా నేను తీసుకొస్తాను అని చెప్పాడంట. అంతసేపు నా ఎక్స్పీరియన్స్ ఎంత, నేను తల వెంట్రుకంత దగ్గరలో తోలినా కూడా ఎటువంటి ప్రమాదం అనేది జరగదు అని బడాయిగా మాట్లాడిన ఏ ఒక్కరు కూడా సెలెక్ట్ అవ్వలేదు. కానీ తన డ్రైవింగ్ స్కిల్స్ ఏమీ చెప్పకుండానే భద్రత గురించి దాని దగ్గర నుంచి ఎంత దూరం వీలైతే అంత దూరం తోలి మిమ్మల్ని జాగ్రత్తగా తీసుకొస్తాను చెప్పిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను మాత్రమే సెలెక్ట్ అయ్యాడంట ఆ గుర్రం బండి నిపుణుడిగా, ఆ గుర్రం బండి తోలే వ్యక్తిగా. హల్లెలూయా. ఈరోజు ఈ లోకంలోకి మనము రావడం అనేది ఎలాంటిది అంటే ఒక భవనం లాంటిది అనమాట. ఆ
అయితే ఈ భవనంలో మనం ఉంటున్నప్పుడు రోజు అనేక రకాల ప్రయాణాలు మనకు ఉంటాయి. అయితే ఆ ప్రయాణాల్లో మనకేం కావాలి అనంటే భద్రత కావాలి. ఆ భద్రతను కల్పించేవాడు ఎవరంటే స్వయాన యేసుక్రీస్తు వారు మాత్రమే. అంతేకాని ఆ ప్రయాణాల్లో ఆ సాతాను చూపిస్తున్న అనేకమైన స్కిల్స్, అనేకమైన ఇబ్బందులు, అనేకమైన రకరకాల గందరగోళాలకి మనము వాటితో సహకరించి బడాయికి పోయి మన జీవితాన్ని మనం నాశనం చేసుకునే వారిగా ఉండటానికి ఏమాత్రం కూడా వీలు లేదు అని ఈరోజు దేవుడు మనకి సెలవిస్తున్నాడు. ఈ సాతాను ఏం చేస్తూ ఉంటుంది అనంటే సాతాను అప్పటికప్పుడు కూడా దేవుని దగ్గర నుంచి మనల్ని దూరము చేసే ప్రయత్నం చేస్తుంది. దేవునికి ఉద్దేశం ఏంటి? క్రైస్తవునిగా మనం జీవించాలి అన్నది. కానీ సాతానికి ఉద్దేశం ఏంటంటే లోకముతో పాటు మనల్ని కలిపేయాలని, లోకంలో ఉన్న వాటిని అన్నిటిని కూడా మనకి చూపించి వాటి ద్వారా మనల్ని ఆకర్షిస్తూ మనల్ని ఎంతో వేదనకు గురి చేస్తూ ఉంటుంది. దేవుడు ఏం చెప్పాడంటే 366 సార్లు భయపడొద్దు అని చెప్పాడు దేవుడు. కానీ మనం ఇప్పటికీ కూడా భయముతోనే బ్రతుకుచున్నాము. అంటే మనము సాతానికి బానిసలము. ఏదో ఒక భయం మన జీవితంలో మనల్ని వెంటాడుతూ ఉంటుంది. ఏదో ఒక భయం మన జీవితంలో మనల్ని ఎంతో విసిగిస్తూ ఉంటుంది. అయితే భయము అనే బానిసత్వంలో సాతాను ఏం చేశాడు? మనల్ని పడేశాడు. రెండోదిగా మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు చెప్పారు, నేనే సత్యమును, నేనే మార్గమును, నేనే జీవమును అని. అంటే సత్యం మనల్ని ఏం చేసినట్లు? ఇప్పుడు స్వతంత్రులుగా చేసినట్లు. కానీ ఆ స్వతంత్రత నుంచి ఈ భయం అనేది ఏం చేస్తుందంటే మన స్వతంత్రతని మనము అనుభవించకుండా చేస్తుంది. ఎప్పటికప్పుడు కూడా మనం ఫ్రీగా ఉండకుండా ఏదో ఒక భయము, ఏదో ఒక ఆందోళన మనం చుట్టుముట్టి మనం స్వతంత్రంగా జీవించకుండా, స్వతంత్రంగా దేవుని స్తుతించకుండా, స్వతంత్రంగా దేవుణ్ణి ఆరాధించకుండా ఈ భయం మనల్ని ఆపేస్తూ ఉంటుంది. అది సాతాను వేసే ఒక బాణము. రెండోదిగా మనం చూస్తే టెక్నాలజీ. ఈ టెక్నాలజీ రుచి చూపించి సాతాను ఏం చేస్తున్నాడంటే మనల్ని బానిసలు చేసేసాడు. ఈరోజు మనము బైబిల్ చదవకుండా 1-2 రోజులు గడపగలుగుతున్నాం. కానీ వాట్సప్, ట్విట్టరు, ఫేస్బుక్, రకరకాల టెక్నాలజీస్, రకరకాల ఈ సోషల్ యాక్టివిటీస్, ఈ యొక్క గందరగోళాలు, పబ్జీ కానీ, రకరకాల గేమ్స్ కానీ, ఇటువంటివి ఏది కూడా మనం ఏ రోజు కూడా ఈరోజు నేను దీన్ని చూడలేదు, ఈరోజు నేను ఈ ఫోన్లో ఇది నొక్కలేదు అన్న రోజు మన జీవితంలో ఉండట్లేదు. ఎందుకంటే సాతాను వాటికి మనల్ని బానిసలు చేసేసింది. అయితే ఈరోజు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే సత్యం మిమ్ములను స్వతంత్రులుగా చేయును అని చెప్తుంది. అలా మనము స్వతంత్రులుగా సత్యము కొరకు నిలబడాలి. అలా మనం స్వతంత్రముగా సత్యం కొరకు మనం జీవించాలి అన్నది దేవుని ఆశ. మూడోది ఏంటంటే బిజీ లైఫ్ అన్నమాట. అంటే దేవుని నమ్ముకునే అవకాశం లేకుండా సాతాను చేస్తూ ఉంటాడు. పుడతాము, పెరుగుతాము, తర్వాత ఉద్యోగం కోసం బిజీ అయిపోతాము, ఇంకా ఉద్యోగంలోనే పడిపోతాము, తర్వాత వివాహం చేసుకుంటాము, ఆ వివాహంలో బిజీ అయిపోతాము, తర్వాత మరలా పిల్లలు పుడతారు, మళ్ళీ వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి. ఈలోపు వృద్ధాప్యం వచ్చేస్తుంది. పుట్టడము, వృద్ధాప్యంకి రావడము, ఇంకా మధ్యలో అంతా కూడా బిజీ సంపాదించుకోవడము, బిజినెస్, ఇది రకరకాల చిక్కుల పాపాల్లో మనల్ని సులువుగా పంపించేసి ఒక బిజీ లైఫ్ని మనకి సాతాను ఏర్పాటు చేసేసి దేవుని నమ్ముకోకుండా టైం అనేది మనకు ఉండట్లేదు అనమాట. దేవునికి కొద్దిసేపు స్తుతిద్దాము, దేవుణ్ణి మనం కొద్దిసేపు ఆరాధిద్దాము. అయ్యో ఈ లోకానికి మనల్ని తీసుకొచ్చింది దేవుడే కదా, మరలా మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే మనం ఇక్కడ సిద్ధపడాలి అన్న ఆలోచన ఏ ఒక్కరికి లేదు. చాలామందికి అసలు దేవుని గురించి సంగతే తెలియదు. అసలు ఈ ప్రపంచంలోకి ఎందుకు వచ్చారు, అసలు మనం ఎందుకు జీవిస్తున్నాము, మనకి ఈ లైఫ్ అనేది ఎందుకు ఉన్నది అన్న సంగతి చాలామందికి తెలియదు. చాలామందికి తెలిసింది ఏంటంటే ఇక సంపాదించుకోవడము, పుట్టామా, పెరిగామా, సంపాదించుకున్నామా, వివాహం చేసుకున్నామా, పిల్లల్ని కన్నామా, వారిని మరలా పెంచి పెద్ద చేసామా, వృద్ధాప్యంకి వచ్చామా, మరణించేసామా. ఈరోజు చాలామంది జీవితాలు ఎలా అయిపోయినాయంటే బిజీ అయిపోయినాయి. లాస్ట్ ఆఖరణ మంచాన పడినప్పుడు వెళ్ళి చాలామంది సువార్తలు వింటూ ఉంటారు. ఈలోపే అక్కడ మనకు ఫోన్ కాల్ వచ్చేసింది అనమాట. ఏమనంటే శ్రద్ధాంజలి అని. వాళ్ళకి అసలు అవకాశం ఉండట్లేదు దేవుణ్ణి నమ్ముకోవడానికి.
వాళ్ళకి అసలు అవకాశం ఉండట్లేదు. చాలామంది బిజీ లైఫ్ అయిపోయిందనమాట. అలా సాతాను మనల్ని ఏం చేస్తుందంటే బిజీ లైఫ్కి బానిసలు చేసేస్తూ ఉంటుంది. అందుకే దేవుడు అనేకమైన విషయాల్ని ఈ పరిశుద్ధ గ్రంథంలో సమకూర్చి ఉంచాడు. ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం పఠించినట్లయితే మన లైఫ్ని ఎలా జీవించాలో ఈ పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అలా నేర్పించినప్పుడు సాతాను అనేకమైన ఆటంకాల గుండా మనం నడిపిస్తూ ఉంటాడు. అలా నడిపించినప్పుడు ప్రార్థన అనే ఒక ఆయుధముతో ఆ సాతాన్ని మనము ఎదిరించవచ్చు. దేవుడు చెప్పినట్లుగా మనం చేసి ఒక క్రైస్తవునిగా ఈ లోకంతో ఎటువంటి సంబంధము లేకుండా అసలు ఒక క్రైస్తవుడు ఈ లోకంలో ఏ సంబంధము కలిగి ఉండాలో మనం నేర్చుకోవచ్చు వాక్యము ధ్యానించినట్లయితే. మొట్టమొదటిగా ఒక క్రైస్తవుడు లోకంతో కలిగి ఉన్న సంబంధం ఏమిటంటే పుట్టుక ద్వారా మనిషి లోకంలోకి ప్రవేశిస్తాడు. అదొక సంబంధం అన్నమాట. లోకానికి మనిషికి ఉంటున్న ఒక సంబంధం ఏంటంటే పుట్టుక ద్వారా మనిషి లోకంలోకి ప్రవేశిస్తాడు. యోహాను సువార్త 16వ అధ్యాయము 21వ వచనం చదువుతాం చూడండి. స్త్రీ ప్రసవించున్నప్పుడు ఆమె గడియ వచ్చెను గనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టెనను సంతోషము చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసుకొనదు అని రాయబడి ఉంది. ఇక్కడ శిష్యులతో యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట ఏమిటంటే ఒక మనిషి అంటే ఒక శిశువు ఎప్పుడైతే ఈ భూమి మీద పుడతాడో నరుడు ఒకడు పుట్టినట్లుగా ఆ యొక్క కనిన తల్లి అయితే ఎవరైతే ఉందో ఆ తల్లి సంతోషిస్తుంది. అంటే ఒక మనిషి యొక్క రాక భూమి మీదకి ఎలా వస్తుందంటే ఒక స్త్రీ ద్వారా వస్తుంది అని ఇక్కడ బైబిల్లో రాయబడి ఉంది. అంటే మనిషికి లోకానికి ఉంటున్న సంబంధం ఏంటంటే మొట్టమొదటి సంబంధం ఏంటంటే పుట్టుక. రెండవది ఏంటంటే చూద్దాం, లోకము నుండి అనుగ్రహించబడిన వాడు మనిషి. యోహాను సువార్త 17వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాను. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరచితిని, వారు నీ వారై ఉండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి, వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. ఈరోజు మారు మనసు పొంది రక్షణ పొంది బాప్తిస్మం తీసుకొని వాక్యాన్ని శ్రద్ధగా చదువుతూ వాక్యానుసారంగా మనం నడిచినట్లయితే యేసుక్రీస్తు వారు తన తండ్రితో చెప్తున్న మాట ఏంటంటే లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరచితిని. అంటే దేవునికి నామము మనకు ప్రత్యక్షపరచబడింది. అంటే దేవునిలో మనము ముద్రించబడ్డాము, దేవుని యందు మనము విశ్వాసం ఉంచాము, దేవుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి మనము వెళ్ళడానికి అర్హత సంపాదించుకున్నాము అని అర్థం అన్నమాట. వారు నీ వారై ఉండిరి అంటే యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే మనందరము కూడా ప్రభు వారమై ఉన్నాము అని చెప్తున్నాడు. అదేవిధంగా నీవు వారిని నాకు అనుగ్రహించితివి, వారు నీ వాక్యమును గైకొని ఉన్నారు. ఎప్పుడైతే వాక్యాన్ని శ్రద్ధగా మనం చదువుతామో, ఎప్పుడైతే వాక్యాన్ని శ్రద్ధగా మనము దాని ప్రకారం నడుస్తామో అయితే మనందరం కూడా ఏం కలిగి ఉండొచ్చు అంటే యేసుక్రీస్తు వారిని కలిగి ఉండొచ్చు. అదే చెప్తున్నాడు, మనము ఆయనకు అనుగ్రహించబడిన వారము అని. రెండవదిగా. మూడవదిగా మనిషి లోకము నుండి విమోచించబడినవాడు. లోకంలో ఉంటున్న సంబంధం ఏంటంటే మూడవదిగా మనిషి లోకము నుండి విమోచించబడినవాడు అని అర్థం అనమాట. దీనికి సంబంధించిన వాక్యము గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చదువుతుంది చూడండి. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. ఈరోజు మనం ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత సాతాను వేసే ప్రతి భారము చేత మనం ఎంతో అపవిత్రపరచబడి ఉన్నాము. సో ఆ యొక్క బాణములకి మనం బానిసలైపోయాం కాబట్టి, మనం ఎంతో అపవిత్రపరచబడ్డాము కాబట్టి మన పాపములకు రావాల్సింది ఏంటంటే శిక్ష. అంటే నిన్ను నన్ను దేవుడు ఏమి చేయాలి అని అంటే శిక్షించాలి. కానీ అలా మనం ఇంకా శిక్షించబడకుండా ఇంకా ఎంతో సంతోషంగా ఆనందంగా జీవిస్తున్నాము అని అంటే అర్థం ఏంటంటే ఈ పాపము నుంచి మనల్ని ఎవరో విమోచించారు అని అర్థము. ఎవరు విమోచించారు అని అంటే యేసుక్రీస్తు వారు స్వయముగా ఈ లోకానికి వచ్చి అతను కూడా మనిషి రూపాన్ని దాల్చి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి నువ్వు నేను ఎలా జీవించాలి అన్నది నేర్పించి శిలువలో మరణము చెందారు. ఎందుకు శిలువలో మరణము చెందారు అంటే
ఆయన ఎప్పుడైతే రక్తము కారుస్తాడో ఆ రక్తములో మనము కడగబడతాము. అంటే మన పాపములు అన్నీ కూడా ఆయన రక్తము చేత శుద్ధీకరించబడతాయి. మనకి దేవుని నీతి ఎలా ఉంటుందో, దేవుడు ఎంత నీతిమంతునిగా జీవించాడో అటువంటి నీతి మనకి అనుగ్రహించబడుతుంది. సో అలా మన పాపాలన్నీ కూడా ఏమైపోయినాయి అంటే విమోచించబడినాయి. అంటే ఒక క్రైస్తవునిగా ఈ లోకముతో మనం కలిగి ఉండాల్సిన సంబంధం ఏంటంటే విమోచించబడిన వారముగా మనము జీవించాలి అన్నది 3వ పాయింట్. 4వ పాయింట్ అంటే మనిషి లోకం నుండి సిలువ వేయబడిన వాడు అని అర్థం అన్నమాట. 4వది అంటే మనం ఈ లోకముతో ఏమి కలిగి ఉండాలంటే సిలువ వేయబడి ఉండాలి. సిలువ వేయబడటము అంటే అర్థం ఏంటంటే చదువుతాను చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనము. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. దానివలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము అని ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నారు. ఇక్కడ మనం ఏం కలిగి ఉండాలి అంటే లోకము మనతో, మనము లోకముతో అంట సిలువ వేయబడాలి అంట. అంటే అర్థం ఏంటంటే లోకంలో మనం జీవించాలి కానీ మనలో లోకం అనేది జీవించడానికి వీలు లేదు. మనము లోకములో ఉండాలి కానీ మనలో లోకం అనేది పరిపాలన చేయడానికి వీలు లేదు. లోకంలో ఉన్నదంతా కూడా ఏంటంటే నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము. వాటిలో మునిగి తేలకుండా, పాపాత్మలముగా జీవించకుండా, పాపపు చేష్టలతో మన జీవితాల్ని మన బందీలముగా లేకపోతే బానిసలముగా చేసుకోకుండా మనము స్వతంత్రముగా జీవించాలి అన్నది దేవునికి ఆశ. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే లోకమును నీలో సిలువ వేసుకో అంటే యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎలా సిలువ వేయబడ్డాడో అలాగే మనము కూడా ఆధ్యాత్మికముగా ఈ లోకముతో సిలువ వేయబడాలి. అంటే ఈ లోకము మనలో ఏ మాత్రం కూడా పని చేయడానికి వీలు లేదు. అందరూ కూడా పాపము చేస్తూ ఒక త్రోవ గుండా వెళ్తున్నప్పుడు నువ్వు యేసుక్రీస్తుని ఆరాధిస్తూ, యేసుక్రీస్తుని నువ్వు సేవిస్తూ, యేసుక్రీస్తు చెప్పిన మాటను నువ్వు వింటూ, దేవుని మాటకి ఏ మాత్రం కూడా అవిధేయత చూపించకుండా నువ్వు ఒక మార్గములో, ప్రత్యేకమైన మార్గములో జీవించాలి అన్నది. లోకంలో నుంచి నిన్ను వేరు చేశాడు, లోకంలో నుంచి నిన్ను ప్రత్యేకపరిచాడు యేసయ్య. కాబట్టి నువ్వు యేసయ్య కొరకు జీవిస్తున్న జీవితము చాలా ప్రత్యేకముగా ఉండాలి. నువ్వు ప్రేమించేవాడిగా ఉండాలి. అందరూ ద్వేషిస్తున్నప్పుడు నీలో ద్వేషం కనిపించడానికి వీల్లేదు. నీలో ఏమి కనిపించాలంటే ప్రేమ కనిపించాలి. నీలో ఏమి కనిపించాలంటే అదేవిధంగా క్షమాపణ కనిపించాలి. ఈరోజు అనేక మందికి క్షమించే గుణం ఉండదు, అనేక మందికి ప్రేమించే గుణం ఉండదు. అయితే యేసుక్రీస్తు నమ్ముకున్న నీవు మాత్రము ప్రేమించాలి. యేసుక్రీస్తు నమ్ముకున్న నీవు మాత్రము క్షమించాలి. ఎందుకంటే యేసుక్రీస్తుని ఎప్పుడైతే మనం నమ్ముకుంటామో ఆ స్పెషల్ క్వాలిటీస్ అనేవి మనలో ఎప్పటికప్పుడు కూడా ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే మనం వాక్యము చదువుతూ ఉంటామో ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే ట్యూన్ చేస్తూ ఉంటుంది, మనల్ని సెట్ చేస్తూ ఉంటుంది, మన జీవితాన్ని మనకు చూపిస్తూ ఉంటుంది, మన బ్రతుకుని మనకు చూపిస్తూ ఉంటుంది, మన పాపం ఏంటో మనకు చూపిస్తూ ఉంటుంది. వాటి నుంచి మనము విడుదల పొంది విమోచింపబడి మనల్ని మనము పరిశుద్ధముగా ఇంప్రూవ్ చేసుకోవటమే వాక్యాన్ని ధ్యానించడము అని అంటే, సిలువ వేయబడటము లోకముతో అని అంటే. అరే ఇన్నాళ్ళు నేను ఈ పాపం గుండా వెళ్తున్నాను, ఇది ఒక పాపమని, ఇది ఒక బానిసకరమైన జీవితం అని నాకు ఎప్పటిదాకా తెలియదు. ఈ అధ్యాయం చదివే వరకు, ఈ అధ్యాయం ధ్యానించే వరకు, ఈ పత్రిక చదివే వరకు, ఈ పత్రికలో ఉన్న ఈ మాటలు ధ్యానించే వరకు నాకు ఈ మాట తెలియదే అని చెప్పి మోకరించి, ప్రభువా మీరు నాతో మాట్లాడినందుకు మీకు వందనాలు నాయనా, ఈరోజు వరకు నేను ఈ పాపం గుండా వెళ్తున్నాను, ఇక ముందు ఈ పాపం జోలికి నేను వెళ్ళను ప్రభువా, పరిశుద్ధాత్మ దేవుని శక్తితో మీరు నన్ను నింపండి, ఆ పాపం జోలికి వెళ్లకుండా నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు. ఎప్పటికప్పుడు కూడా దేవుడు మనకు తోడుగా ఉన్నట్లయితే ఏ పాపము చేయకుండా మన శరీరము చాలా పరిశుభ్రముగా పరిశుద్ధముగా జీవిస్తుంది. దేవుని సహాయము, దేవుని తోడు ఎప్పుడైతే మనకు ఉండదో సాతాను ఎంటర్ అవుతుంది, మన జీవితం అల్లకల్లోలం అయిపోతుంది, మన ఆత్మ నరకములో కాలిపోతుంది. అటువంటి పరిస్థితి నీ జీవితంలోకి రాకముందే నువ్వేం చేయాలో తెలుసా? ప్రభువా ఈ లోకముతో నన్ను మరి కలపొద్దు, ఈ లోకము నాలో సిలువ వేసేయి, లోకము నాకు దూరంగా ఉండాలి, లోకంలో నేను ఉంటున్నప్పటికీ నాలో ఏమాత్రం కూడా లోకం అనేది ఉండటానికి వీలు లేదు
అని ఎప్పటికప్పుడు నీ హృదయాన్ని నువ్వు సరిచేసేవాడిగా, సరి చేసుకునేవాడిగా నువ్వు ఉండాలి. ఇంకా 5వ పాయింట్ చదువుతాను చూడండి. మనిషి లోకమునికి చెందినవాడు కాడు. ఎలా అవుతాడండి మనిషి లోకానికి చెందినవాడు ఎలా అవుతాడు? మనం ఎవరు వారము? ప్రభు వారమై ఉన్నాము. యోహాను సువార్త 17వ అధ్యాయము 16వ వచనం యేసుక్రీస్తు వారు ఈ మాట చెప్తున్నారు, నిన్ను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. యేసయ్య అంట ఈ లోక సంబంధి కాడంట యేసయ్య. అంటే యేసయ్య ఎవరు? పరలోక సంబంధి. పరలోక సంబంధి అయినప్పటికీ భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించాడు. అలాగే నీకు కూడా కొంత ఆయుష్ను దేవుడిచ్చాడు ఈ భూమి మీద. ఆ ఆయుష్ వరకు మాత్రమే నువ్వు ఈ భూమి మీద ఉంటావు. తర్వాత నువ్వు చచ్చిపోతావు. తర్వాత నీకు మరణం అనేది ఖచ్చితం. కాబట్టి నువ్వు మరణించక ముందే యేసయ్య ఏం చెప్తున్నాడంటే, నీ ప్రాణమును, నీ ఆత్మను, నీ శరీరమును సంపూర్ణముగా నాకు సమర్పించు. ఎప్పుడైతే మనం ప్రభువుకి మన ప్రాణ, ఆత్మ, శరీరములను సమర్పిస్తామో అవి పరిశుద్ధంగా ఉంటాయి. పరిశుద్ధంగా ఉన్న పాత్రను దేవుడు ఏం చేస్తాడు? నింపుతాడు. నింపి అనేక మంది ముందర ఆ యొక్క పాత్రలను దేవుడు వాడతాడు. అంతేగాని మురికిగా, పనికి మాలినవిగా ఉంటే అవి వాడడానికి పనికొస్తాయా? పనికిరావు. ఎప్పటికైనా కూడా అవి అగ్నిలో కాల్చివేయబడ్డానికే తప్ప దేనికి పనికిరావు. అట్లాగే మన యొక్క ఆత్మలు కూడా పనికొచ్చేవిగా ఉండాలి, కానీ పనికిరానివిగా ఉండటానికి వీలు లేదు. 6వ పాయింట్ ఏంటంటే, ఈ లోకములో పరదేశిగా మనం ఉండాలి. 1 పేతురు 2వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుతున్నాను. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరుచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవల్లని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. మనము ఈ లోకంలో ఎలాంటి వారం అంటే పరదేశులము, యాత్రికులము. అంతేకాని ఈ లోకం మనకి శాశ్వతమన్న ఉద్దేశంతో మనం జీవించినట్లయితే ఈ భూమి నాది, ఈ ఆస్తి నాది, ఉద్యోగం నాది, ఈ అమ్మాయి నాది, ఈ యొక్క రకరకాలవన్నీ కూడా నావి నావి నావి, ఈ కులము నాది అన్నట్లుగా నువ్వు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నావు చూడు, అవేవి నీవి కాదు. నీ జీవితం ఇక్కడ పరదేశి వంటి జీవితము. నువ్వు ఎప్పుడైతే కన్ను మూస్తావో అప్పుడు నీ జీవితం అక్కడితో ముగించబడుతుంది. నువ్వు కన్ను మూసే లోపల ప్రభుని ఆరాధించినట్లయితే, ప్రభువుని నమ్ముకున్నట్లయితే, ప్రభువు కన్ను మూసిన తర్వాత ఒక అద్భుతమైన జీవితము, ఒక అద్భుతమైన పరలోకమును దేవుడు నీకు దయచేయాలని ఆశిస్తున్నాడు. 7వది, లోకము చేత ద్వేషింపబడిన వాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము 14వ వచనము వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకం వారిని ద్వేషించును. ఎప్పుడైతే మనం వాక్యానుసారమైన ప్రవర్తన కలిగి జీవిస్తూ ఉంటామో లోకం మనల్ని ఏం చేస్తుంది? ద్వేషిస్తుంది. ద్వేషిస్తే ద్వేషించనివ్వు. కన్ను మూసిన తర్వాత నీ జీవితం అద్భుతము కదా, నీ జీవితం దేవుని నామానికి మహిమకరంగా ఉంది కదా, వాళ్ళు ఏదో ద్వేషిస్తున్నారు కదా అని వాళ్ళని సంతోషపరచడానికి నీ జీవితాన్ని సాతానికి బానిస చేయొద్దు అని ఈరోజు ప్రభు పేరట మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఈరోజు మనము ఎలా ఉండాలి అంటే క్రైస్తవుడిగా లోకంతో మనం కలిగి ఉండవలసిన సంబంధము ఇవన్నీ కూడా. కాబట్టి ఎప్పటికప్పుడు కూడా మన జీవితాన్ని పరిశీలన చేసుకుంటూ ప్రభు ముందర విధేయులమై మనము ఉందాము. యేసుక్రీస్తు యొక్క మార్గాన్ని మనము కలిగి జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, ఈరోజు ప్రభువా మీరిచ్చే భద్రతను మేము నిర్లక్ష్యము చేసి ఆరని అగ్నికి పాత్రలము కాకుండా మీరిచ్చే రక్షణ, ఉచితమైన రక్షణను పొందుకొని మీ నామాన్ని మహింపరచడానికి ఒక క్రైస్తవుడు ఈ లోకంలో ఎలా జీవించాలి, ఈ లోకంతో కలిగి ఉండవలసిన సంబంధం ఏంటో మీరు మాకు నేర్పించారు. మీ నామానికి మహిమకరంగా జీవించడానికి ఈ యొక్క లోకముతో మరి సిలువేయబడి మీ నామాన్ని మహింపరచడానికి మీరు సహాయము చేస్తారని యేసు క్రీస్తు నామకు ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.